JTV, Voice of Jagyapat. కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వైసీపీ నాయకులు మిర్చి రైతులకి సరైన న్యాయం చేకూర్చాలని వైసీపీ డిమాండ్. జగ్గయ్యపేట పట్టణంలో గల తొర్రకుంటపాలెం నుండి తిరుమలగిరి రోడ్డులో తిరుమల కోల్డ్ స్టోరేజ్లో గత అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం దాటికి మిర్చి కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టే మనోహర్ గారి ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని అక్కడ మిర్చి రైతులను కలిసి మాట్లాడి పరిశీలించడం జరిగింది. సందర్భంగా వైసీపీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఈ స్టోరేజ్ షాక్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేదా కావాలనే చేశారా అనేది సరైన దర్యాప్తు చేపట్టి రైతులకు సరైన న్యాయం చేకూర్చాలి. కోల్డ్ స్టోరేజ్కి సరైన ఎలక్ట్రికల్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నాయా లేదా ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలి. అధికారులు రైతులు దగ్గర వివరాలు స్వీకరించడం విషయంలో కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోవాలి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాథమిక అంచనాలో భాగంగా సుమారు 300 మంది రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో బ్యాగులను నిల్వ చేశారని, వీరిలో ఎక్కువ మంది రైతులు వాట్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన రైతులు ఎక్కువ మంది ఉన్నారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వారు మాత్రం 40,000 మిర్చి బ్యాగులు ఉన్నాయని చెబుతున్నారని ఆయన తెలియజేశారు. ప్రాథమిక అంచనా మేరకు మార్కెట్ యార్డ్ కమిటీ లెక్కల ప్రకారం సుమారు 4 కోట్ల మేర రైతులకు నష్టం జరిగినట్లు అక్కడ ఉన్న స్థానిక ప్రజలు రైతులు చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజ్కి ఇన్సూరెన్స్ రెన్యువల్పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్క రైతుకి సరైన న్యాయం చేయాలని, లేని పక్షంలో మేము వారికి అండగా నిలబడి వారి పక్షాన మేము పోరాటం చేస్తామని హెచ్చరించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో నిన్న రాత్రి సుమారుగా 2 గంటల సమయంలో తిరుమల కోల్డ్ స్టోరేజ్ తొరగొంటపాలెం రోడ్లో మున్సిపాలిటీ పరిధిలో జనావాసాల మధ్య ఈ కోల్డ్ స్టోరేజ్ ఉంది. దీంట్లో సుమారుగా 35,000 నుంచి 40,000 బస్తాలు మిర్చి రైతులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదని, గత సంవత్సరంలో కొద్ది మిగిలిపోయిన సరుకు ఈ సంవత్సరం రైతులు పండించుకొని గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని రేటు పెరిగిన తర్వాత అమ్ముకుందాం అనే ఆశతోటి రైతులు ఈ స్టోరేజ్లో పెట్టుకుంటే ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల మరి బాధ్యతారాహిత్యంగా అధికారులు ఉన్నతాధికారులు తనిఖీ చేయకపోవడం, ప్రభుత్వ అధికారుల పరిశీలన లేకపోవడం ఈ నిర్లక్ష్యానికి కారణం. సుమారుగా 300 మంది రైతులకి, మిర్చి రైతులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళ కుటుంబాలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరు శివాజీ గారు, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మార్కపూడి గాంధీ గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతకొండ వెంకటరెడ్డి పెద్దబ్బాయి గారు మరి ఈ పరిశీలనకు వచ్చి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని రైతుల పక్షాన్ని మేము పోరాడుతా ఉన్నాం. ఇటీవలే దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో మిర్చి రైతులకు న్యాయం చేయమని అనేక నిరసన కార్యక్రమాలు చేశాం మక్కపేటలో రమేష్ గారి ఆధ్వర్యంలో. మరి ఇవాళ మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, రైతులకు అన్యాయం చేయొద్దు, రికార్డులు పరిశీలించండి, దీని మీద న్యాయమైన విచారణ జరిపి దీనికి కారణం ఎవరో, బాధ్యులు ఎవరో కఠినంగా శిక్షించి రైతులను ఆదుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం.